తెలంగాణ రాష్ట్రంలో ఉగాది రోజు పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వాధినేత పెద్దలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద ప్రజలందరికీ కూడా ధనిక వర్గానికి సంబంధించిన బియ్యం ఏవైతే తింటా ఉన్నారో వాటిని కూడా బీద వర్గానికి ఇవ్వాలా, మధ్యతరగతి పేద తరగతికి సంబంధించిన ప్రజలందరూ మంచి బియ్యం తింటే బాగుంటుందని గత కొన్ని సంవత్సరాలుగా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని బంద్ పెట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా మరి మొన్నటి ఉగాది రోజున సన్న బియ్యం ఇవ్వాలనే భావనతో సన్న బియ్యాల కార్యక్రమాన్ని ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు సంబంధిత మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇతర మంత్రులు అందరూ కలిసి హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఈ ప్రజల పక్షాన రాష్ట్ర రైతు కమిషన్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమము మరి గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ₹1.90 కిలో బియ్యం ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా మరి తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయి ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా బీద ప్రజలందరికీ ₹2 కిలో బియ్యం ఇవ్వాలన్న భావనతో వారు ₹2 కిలో బియ్యం ఆ రోజు కంటిన్యూ చేయడం జరిగింది. అయినప్పటికీ వాటిని ఇతర పార్టీలు కంటిన్యూ చేసినా దొడ్డు బియ్యమే కనుక మరి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1.90 బీద ప్రజలకు ఇద్దామని ఏదైతే నిశ్చయం తీసుకున్నారో అదేవిధంగా ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి అదే బియ్యాన్ని ఉచితంగా మరి సన్న బియ్యాన్ని ఇస్తే అందరూ ధనికులతో పాటు మేము కూడా సమానము, మేమేం తక్కువ లేము, మరి మేము కూడా వాళ్ళతో సమానంగా చక్కని భోజనం చేస్తూ ఉన్నాం, చక్కని బియ్యం తీసుకొని తింటా ఉన్నామనే భావన వాళ్ళ కలవాలనే భావనతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క బియ్యాన్ని చాలా చక్కగా వినియోగించుకొని మీరందరూ కూడా చక్కగా అందరితో పాటు మంచి బియ్యం తింటున్నారు, మంచి బియ్యం ఈ రోజు మీకు వస్తున్నాయి కనుక దయచేసి మీరు కూడా మీరు బియ్యం తిన్న తర్వాత అన్నం అనుకొని తిన్న తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని మీరు మనస్ఫూర్తిగా అందరూ దీవించాలని కూడా ఈ సందర్భంగా మీకు కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దయచేసి మన తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆలోచన ఏంటంటే ఒకరోజు ఆకలి మీద ఉన్నప్పుడు తిండి పెడితే వాళ్ళని మర్చిపోకుండా ఎల్లవేళ జ్ఞాపకం ఉంచుకుంటాం. కనుక ఈ సన్నని బియ్యం తిని ఇంకా మీకు అవసరాలు ఏమేమి ఉన్నాయో మా దృష్టికి తీసుకురండి, వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ సన్నం బియ్యం తిని రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులందరినీ కూడా ఈ ప్రభుత్వంలో మంత్రులు నాయకులందరినీ దీవించాలని పేరున మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. రోజు రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యాన్ని ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా మా యొక్క 25వ డీలర్ షాప్ నందు సన్న బియ్యాన్ని ఈ యొక్క ప్రజలకు మా యొక్క 38 డివిజన్ ప్రజలకు అందిస్తున్నామని చెప్పి కోరుతున్నాము.